హలో గైస్, వెల్కమ్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. స్పాయిలర్స్ అలర్ట్. ఈ వీడియో థియరీ కాదు, ఆల్మోస్ట్ మూవీ స్టోరీ. నా మ్యాక్స్ 99% ట్రూ గెస్. స్టోరీ అండ్ సీన్స్ తెలియకూడదు అని అనుకుంటే వీడియోని అస్సలు చూడకండి. చూసి ఎందుకు చెప్పారు బ్రో అని అనకండి. కంటెంట్ లో వెళ్ళిపోదాం. భైరవ బౌంటీ హంటర్ అని ఈ పాటికే మీకు అందరికీ తెలుసు. ఇంతకీ బౌంటీ అంటే రివార్డ్, రెన్యూమరేషన్, కమిషన్. సో అవి దాని సినోనిమ్స్, అంటే అర్థాలు. బౌంటీ దేనికోసం అనేది తర్వాత సంగతి. ఫస్ట్ దాని అర్థం రివార్డ్ ఆర్ ప్రైజ్ లాగా అనమాట. జనరల్ గా హాలీవుడ్ మూవీస్ లో బౌంటీ అంటే ఒక హ్యూమన్ తలకుంటుంది, డెడ్ ఆర్ అలైవ్. అంటే పట్టుకొచ్చినా పర్లేదు, చంపి డెడ్ బాడీ ఆర్ తన హెడ్ ని తీసుకొచ్చినా పర్లేదు, ఇలా హాలీవుడ్ మూవీస్ లో ఉంటుంది. సేమ్ అదే ఇంటర్నెట్ లో ఉన్న మీనింగ్. బట్ కంప్లీట్లీ అదే మీనింగా అంటే కాదు, ఇంకా ఉంది. ఇంటర్నెట్ లో ఉన్న బౌంటీ హంటర్ మీనింగ్ ఏ పర్సన్ హూ హంట్స్ అవుట్లాస్ ఆర్ వైల్డ్ యానిమల్ ఫర్ ద బౌంటీ ఆఫర్డ్ ఫర్ క్యాప్చరింగ్ ఆర్ కిల్లింగ్, అంటే ఇంతకు ముందు చెప్పింది. అలాగే ఇంకొక లైన్ కూడా ఉంది, ఏ పర్సన్ హూ సీక్స్ ఏ రివార్డ్ ఫర్ రికవరింగ్ వాల్యుబుల్ ప్రాపర్టీ. సో బౌంటీ అంటే కేవలం మనుషుల్ని చంపితేనే ఆర్ పట్టుకుంటేనే కాదు, వాల్యుబుల్ ప్రాపర్టీని క్యాప్చర్ చేసినా తీసుకొచ్చినా దానికి బౌంటీ వస్తుంది. సో మూవీలో బౌంటీ ఫర్ వాట్ అనేది మనకు ఐడియా లేదు కాబట్టి నేను రెగ్యులర్ గా రొటీన్ గా హ్యూమన్స్ మీద కాకుండా ఏదైనా వాల్యుబుల్ తీసుకొస్తే అవార్డు ఇస్తారేమో ఆర్ రోగ్ ఏఐ మెషిన్ ని క్యాప్చర్ చేస్తే దాని మీద బౌంటీ ఇస్తారేమో అనుకుని చెప్పాను. సో ఆ పర్స్పెక్టివ్ లో నేను పవర్ సోర్స్ అవ్వచ్చు ఆర్ ఆ రెడ్ ఐడ్ సెక్యూరిటీ వెహికల్స్ అనుకున్నాను. సో మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఇదేంటి బౌంటీ అంటే మీనింగ్ కూడా తెలియకుండా బ్రేక్ డౌన్ చేశారండి బ్రో. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు అని అనుకోకండి. అలా అనుకుంటారేమో అని ఇదంతా చెప్పా. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? నేను అనుకున్నది ఉందో లేదో తెలియదు కానీ రెగ్యులర్ రొటీన్ ఫ్రమ్ హాలీవుడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు నాగేశ్వన్ గారు. అలా ఫాలో అవడానికి రీజన్ కూడా గట్టిగానే ఉంది. బికాస్ ఇట్ లింక్స్ స్టోరీని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సీక్వెన్స్ అంతా పనికొస్తుంది. సో అదేంటో క్లియర్ గా చెప్తాను. కల్కి మూవీలో డెఫినెట్లీ బౌంటీ ఈజ్ ఆన్ హ్యూమన్స్. ఒక పర్సన్ మీద కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం మీద బౌంటీ ఉంది. అదే ఈ డీటెయిలింగ్. ఫస్ట్ బిగ్గెస్ట్ డీటెయిల్ ఫ్రమ్ బుజ్జి టీజర్. యూట్యూబ్ లో ఎక్కడా లేని డీటెయిల్. భైరవ బౌంటీ హంటరే. తన బుజ్జి వెహికల్ వేసుకుని ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు హంటింగ్ వెళ్తాడు. సో అక్కడ ఒక క్లోజ్ ట్యాంకర్ లాంటి గ్రీన్ కలర్ వెహికల్ ని భైరవ, బుజ్జి ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకీ ఆ ట్రక్ ని తోలేది ఎవరో తెలుసా? ఎవరో కాదు, పశుపతి గారు. అంటే ఈయనే. ఎప్పుడైతే భైరవ వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళ లిమిట్స్ ని దాటి ఆ స్పేస్ పోర్ట్ లోకి వెళ్తారో అక్కడ విలన్ గ్యాంగ్ కి చెందిన సెక్యూరిటీ వెహికల్స్ ఆ ట్యాంకర్ ని ఆపేస్తాయి. దానికంటే ముందు మేబీ ఆ విగ్రహం యొక్క హ్యాండ్ విరిగి కింద పడుతుంది అనుకుంటా. అందుకనే ముందుకు వెళ్లే దారి లేక అవి చుట్టుముట్టడంతో పశుపతి గారు ఆ ట్యాంకర్ దిగి కిందకు వస్తారు. ఆయన తన చేతిలో ఉన్నది తన కొడుకు ఆర్ పసిపిల్లాడి వయసు నుండి రైడర్ నుండి కాపాడి పెంచుకున్న కొడుకు. అసలేం జరిగిందంటే వెనక బుజ్జి తరుముతుంటే ఈ గ్యాప్ లో ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ ఆ ట్యాంకర్ మీద దాడి చేస్తుంటే ఆ ట్యాంకర్ వెనుకున్న డోర్ తీసి తన కొడుకు ఇలా గన్తో కాలుస్తూ ఉంటాడు. బట్ కదిలే బండి మీద ఒక హ్యూమన్ యాక్యురసీ కంటే ఆటోమేటెడ్ మెషిన్స్ యాక్యురసీ బెటర్ గా ఉంటుంది. ఆర్ పర్ఫెక్ట్ గా ట్రైన్ అయిన రైడర్స్ యొక్క యాక్యురసీ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలా రన్నింగ్ లోనే రైడర్స్ ఆ కిడ్ ని చంపేస్తారు. తన కొడుకుని బయటకు తీసుకొచ్చి ఏడుస్తున్న పశుపతి గారి మీద గన్ పెట్టి బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ రైడర్స్. ఇక్కడ కట్ చేస్తే అసలు వీళ్ళు రెబల్స్ గా ఎప్పుడు మారారు అంటే ఫస్ట్ టీజర్ లో రేపటి కోసమని శంబాల నగరంలో యుద్ధం ఓడిపోయిన తర్వాత అక్కడున్న కొంతమంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేసి జాగ్రత్తగా కలీ గ్యాంగ్ రైడర్స్ కి కనపడకుండా హైడ్ అయి బ్రతుకుతూ ఉంటారు. అండ్ మధ్యలో కలీ గ్యాంగ్ మీద ఇలా వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. సో కల్కి టీజర్ లోని ఈ పిక్ ని బట్టే బుజ్జి టీజర్ లో ఈ ట్రక్ ని గుర్తుపట్టాను. ఇక్కడ లెఫ్ట్ లో కొడుకు, మధ్యలో కూతురు, రైట్ లో పశుపతి గారు. సో టోటల్లీ వాళ్ళ ఫ్యామిలీ. ఇక కలీ గ్యాంగ్ ని బాగా ఇరిటేట్ చేయడం, వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని డామేజ్ చేస్తూ పశుపతి గారు అండ్ టీమ్ రెబలింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో అందుకనే వాళ్ళ మీద ఉన్న బౌంటీ వాల్యూ 1 మిలియన్ యూనిట్స్ కి రైజ్ అవుతుంది. సో అందుకనే భైరవ 1 మిలియన్ యూనిట్స్ అని వినగానే అదే టైంలో భైరవ ఉన్న ఏరియాలో ఆ ట్రక్ వేసుకుని వాళ్ళు వెళ్లడాన్ని చూసిన భైరవ బుజ్జి 1%, 100% కాదు 1% లో సగం కూడా పాసిబుల్ లేని మిషన్ కోసం వెళ్లొద్దు అంటున్నా సరే వినకుండా ఆ 1 మిలియన్ యూనిట్స్ కి టెంప్ట్ అయి వెళ్తాడు. అలా పశుపతి గారి కొడుకుని చంపేసి అతనికి గన్ పెట్టి బంధిద్దాం అనుకున్న సమయంలో తన కొడుకు చనిపోయాడని తెలుసుకున్న భైరవ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. కోపం వస్తుంది. బుజ్జి నుండి బయటకు వస్తాడు. బుజ్జి ఆ సెక్యూరిటీ వెహికల్స్ తో ఫైట్ చేస్తుంది అండ్ భైరవ రైడర్స్ తో ఫైట్ చేస్తాడు. అంటే అప్పటి వరకు ఎడమకం పెడమకంగా ఆర్గ్యూ చేసుకుంటున్న బుజ్జిగాడు ఒక్కటే వాళ్ళను లేపేస్తారు. బట్ ఇక్కడ భైరవ ఇంటెన్షన్ వాళ్ళని క్యాప్చర్ చేయాలి, జస్ట్ పట్టుకుని బౌంటీ తెచ్చుకోవాలి అంతే. కానీ ఆ బౌంటీ ఇచ్చే వాళ్ళు తర్వాత వాళ్ళని ఏం చేస్తారు అనేది తెలియదు. ఎందుకంటే భైరవ పర్స్పెక్టివ్ వాళ్ళందరూ ఘోరమైన క్రిమినల్స్ అని అనుకుంటూ ఉంటాడు. సో క్రిమినల్స్ ని పట్టుకోవడం తప్పే లేదు. సో మన ప్రభాస్ గారు ఏక్ నిరంజన్ మూవీలో చేసే పనే అది. ఒక విధంగా బౌంటీ హంటర్ లాగానే క్రిమినల్స్ ని పట్టుకుని పోలీసులకి అప్పగిస్తూ ఉంటారు. సరే అది నోస్టాల్జియా. ఇప్పుడు కల్కిలోకి వచ్చేద్దాం.
బట్ ఎప్పుడైతే ఆ కిడ్ చనిపోతాడో భైరవ్ పర్స్పెక్టివ్ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. భైరవ్ కూడా ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత భైరవ్ ప్లేస్ కి పశుపతి గారిని తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళు చేస్తున్న రెబల్ అంటే దేనికోసం రెబల్ అయ్యారో పశుపతి గారు చెప్తూ ఉంటారు. అలా ఆ విగ్రహం చూపిస్తూ దానికి రీజన్ ఏంటో చెప్తూ ఉంటారు. దెన్ భైరవ పశుపతి గారు చేస్తున్న రేపటి కోసం అనే మహాయజ్ఞంలో భాగమవుతారు. అయితే అప్పటికే రాయతో పాటు బయటకు వచ్చిన అశ్వత్థామ అప్పటి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే భైరవ్ టీం ని పెద్ద సైన్యంతో అటాక్ చేయడానికి వచ్చిన రైడర్స్ ని భైరవ్ డిఫెండ్ చేస్తున్న టైంలో ఒక ఆయుధం వచ్చి భైరవ్ మీద పడుతుంది. దెన్ ఫైనల్లీ వాళ్ళిద్దరు కలుసుకొని సెకండ్ హాఫ్ లోని ఫైనల్ వార్ కోసం రెడీ అవుతారు. ఇలా ఇంటర్వల్ బ్యాంక్ ఎండ్ అవుతుంది. సో ఇది ఇప్పటి వరకు వచ్చిన టీజర్ అండ్ సీన్స్ తో డెవలప్ చేసిన స్టోరీ. ఇది మాక్సిమం కరెక్ట్ అవ్వచ్చు. దెన్ ప్రీ క్లైమాక్స్ ఆర్ క్లైమాక్స్ లోనో అశ్వత్థామ వెపన్ తో కలి గ్యాంగ్ తో మహాయుద్ధం చేయడానికి సిద్ధమైన భైరవ్ ను మనం చూడొచ్చు. సో స్టోరీ చెప్పినంత ఈజీ కాదు విజువల్స్ ఉండడం. విజువల్స్ బుజ్జి టీజర్ లో ఎలా ఉన్నాయో అంతకంటే బాగుంటాయని మన స్ట్రాంగ్ గెస్. అయితే డిస్టోపియన్ వరల్డ్ ని మీరందరూ చూశారు. మరి మన స్క్రాచ్ వీడియోలో చెప్పిన విధంగా రాజుల కాలం నాటి వరల్డ్ ని చూపించినప్పుడు అంటే 6000 సంవత్సరాల క్రితం జరిగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని మూవీలో చూపిస్తే జస్ట్ ఇమాజిన్, బుజ్జి టీజర్ అద్రిపాటుగా ఉంది. అండ్ ఎవరైనా సరే చాలా వరకు మూవీలో చూపించాల్సిన కంటెంట్ బయటకు వదలకుండా అందులోని వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ గ్రేట్ విజువల్స్ టీజర్ ట్రైలర్ కట్ గా వదులుతారు. సో ఇక్కడ డిస్టోపియన్ వరల్డ్ లో ఉన్న భైరవ బుజ్జిని చూస్తున్నాం ఫ్రమ్ ఫ్యూచర్. 6000 years బ్యాక్ జరిగిన మహాభారతంలోని అశ్వత్థామను 6000 years తర్వాత చూస్తున్నాం. ఇంతకీ బుజ్జి ద బ్రెయిన్ యొక్క అసలు ఓనర్ ఎవరో మీరు గెస్ట్ చేశారా? ఓనర్ ఎవరో చెప్పలేకపోయినా దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. తన బిహేవియర్, ఎథిక్స్ ఎక్సెట్రా గురించి ఒక వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అదే వస్తుంది. సో మొత్తం 4 స్టోరీలు ఈ మూవీలో రన్ అవుతూ ఉంటాయి. ఒకటి, ప్రపంచాన్ని ఆక్రమించి కలి రాజ్యంగా చేయాలని ఒకడు విత్ ద హెల్ప్ ఆఫ్ రైడర్స్ ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అందుకోసం టైం ట్రావెల్ అనే ప్రక్రియను కూడా స్టార్ట్ చేస్తాడు. రెండోది, ప్రశాంతంగా శంబాల నగరంలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారిని పూజిస్తూ బ్రతుకుతున్న వారు అనుకోని పరిస్థితుల్లో కలి గ్యాంగ్ తో యుద్ధం చేసి అట్లీస్ట్ తమ పిల్లలనైనా వాళ్ళ నుండి కాపాడుకుని వాళ్లకు ఒక హోప్ ఇద్దామని రేపటి కోసం కలి వచ్చే వరకు యుద్ధం చేసి ఉన్న కొద్దో గొప్ప ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రెబల్స్ గా మారి జీవిస్తూ ఉంటారు. మూడోది, ప్రపంచపు చివరి గుడైన ఆ మహాదేవుని ఆలయంలో అభిషేకం ఆగిపోవడంతో కళ్ళు తెరిచిన అశ్వత్థామ ధర్మం ఆల్మోస్ట్ అంతరించిపోయింది. 6000 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధం తర్వాత తను చేయాల్సిన ఒక చివరి మహాయుద్ధానికి సమయమైంది అని అర్థం చేసుకుని ఆ గుడిలో నుండి రాయాతో పాటు బయటకు వస్తారు. ఇక ఫైనల్లీ నాలుగోది, మన భైరవ బ్రతకడం కోసం బౌంటీ హంటర్ గా మారి క్రిమినల్స్ ని పట్టుకుని బౌంటీని తెచ్చుకునే ప్రయత్నంలో ద బ్రెయిన్ ఆఫ్ ద బుజ్జి దొరుకుతుంది. దెన్ బుజ్జి కోసం తన కార్ ని బుజ్జికి రిలేటెడ్ గా మాడిఫై చేస్తాడు. అలా బుజ్జికి బాడీ వస్తుంది. అలా వాళ్ళు బౌంటీస్ ని పట్టుకుంటూ ఉంటారు. సో అలా ఈ 4 స్టోరీలు సైమల్టేనియస్ గా ఆ కల్కి 2898 AD యూనివర్స్ లో జరుగుతూ ఉంటాయి. దెన్ వాళ్ళందరూ ఎలా కలుసుకున్నారు అనేదే స్టోరీ. హైప్ 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 హైప్. స్టోరీ ఎలా ఉన్నా దానికి నాగశ్విన్ గారు ఇచ్చే ట్రీట్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది. మనకు కావాల్సిన హైప్ మామూలు హైప్ కాదు, పిచ్చి పిచ్చిగా ఎక్కించే హైప్. ఎక్కించి సావదుపుతారు. అది కేవలం ప్రభాస్ గారి ఎలివేషన్స్ తోనే కాదు, మహాభారతంలోని కురుక్షేత్రం సన్నివేశాల సీన్స్ అలా టచ్ చేస్తూ మన ప్రభాస్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ భైరవ్ ని ఎలా నార్మల్ బౌంటీ హంటర్ నుండి హీరోయిక్ గా రేస్ చేస్తారు అనేది చూపిస్తూ ఒక సటిల్ ప్లస్ మాస్ ఎలివేషన్స్ ఇస్తూ లేపి కొడతారయ్యా బీజిఎం ని, విలన్స్ ని. సో ఇంకా మూవీ గురించి హైప్ ఎక్కలేదా? ఎక్కని వాడికి మన వీడియో చూపించండి. అతిగా చెప్పైనా సరే హైప్ ఎక్కించి పంపిస్తా. సో గాయ్స్, హైప్ ఎక్కించుకుందాం రండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా షేర్ చేయండి. లైక్ కూడా ముఖ్యం, కామెంట్ ఆప్షనల్. సోషల్ మీడియా సైట్స్ మీద కూడా ఒక లుక్ వేయండి, ఫాలో అవ్వండి. ఫైనల్లీ మనకు సినిమా చాలు హైప్ ఎక్కించుకోవడానికి. ఇంకొక వీడియోతో మళ్ళీ హైప్ ఎక్కించుకుందాం. అండ్ 1 lakh రీచ్ అవ్వడానికి జస్ట్ 75,000 మాత్రమే దూరంగా ఉన్నాం. తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. Stay tuned. Thank you. Love you all.